Hi everyone, welcome back to SRITEJU'S kitchen. హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ పెసరట్టు. ఈ ఆనియన్ పెసరట్ని తయారు చేసుకోవడం చాలా ఈజీ. అలాగే మీకు పైనుంచి క్రిస్పీగా లోపల ఆనియన్స్ ఉండడం వల్ల క్రంచీగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈజీగా అయిపోయే ఈ ఫేమస్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇక చూసేద్దాం. ముందుగా మనం పెసల్ని నానపెట్టుకోవాలి. దీనికోసం నేను మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ పెసల్ని తీసుకున్నాను. మీరు ఇంట్లో ఉండే ఏ కప్పునైనా గ్లాస్నైనా మెజర్మెంట్గా తీసుకోవచ్చు. మీరు తీసుకునే గ్లాస్ కానీ కప్పుతో కానీ 2 గ్లాసులు పెసల్ని తీసుకోవాలి. అలాగే పావు గ్లాసు రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి. 2 గ్లాసెస్ పెసలకి ఒక పావు గ్లాసు రైస్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా రైస్ని యాడ్ చేయడం వల్ల పెసరట్లు క్రిస్పీగా వస్తాయి, అలాగే స్టిక్ అవ్వకుండా కూడా ఉంటాయి. ఈ రెండింటిని తీసుకున్న తర్వాత బాగా 3 to 4 టైమ్స్ వాష్ చేసుకుని తగినంత వాటర్ను వేసి 6 to 8 అవర్స్ నానబెట్టుకోవాలి. లేదు అంటే ఓవర్ నైట్ నానబెట్టుకోవచ్చు. నేను ఒక నైట్ అంతా ఈ పెసల్ని సోక్ చేశాను. ఇప్పుడు ఈ వాటర్ని అంతా డ్రైన్ అవుట్ చేసేసి ఒక మిక్సీ జార్ తీసుకుని, పెసలన్నీ ఒకేసారి మనం గ్రైండ్ చేసుకోలేము కాబట్టి 2 బ్యాచెస్ కింద గ్రైండ్ చేసుకుందాము. ముందుగా కొన్ని పెసల్ని జార్లోకి వేసుకుని వాటర్ ఏమీ యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత తగినంత వాటర్ని వేసుకుని ఇలా ఫైన్ బ్యాటర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే సెకండ్ బ్యాచ్ పెసల్ని కూడా మనం ఇలాగే ఫైన్గా గ్రైండ్ చేసుకుని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటర్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుని వాటర్ అవసరం అయితే కొద్దిగా యాడ్ చేసుకోండి. ఒకేసారి వాటర్ని ఎక్కువ యాడ్ చేయొద్దు. ఈ పెసరట్టు బ్యాటర్ అనేది మరీ పల్చగా ఉంటే పెసరట్లు రావు, కాబట్టి వాటర్ అనేది కొద్దిగా అవసరం అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ బ్యాటర్ కొద్దిగా థిక్గా ఉంది కాబట్టి కొంచెం వాటర్ని యాడ్ చేస్తున్నాను నేను. ఇలా వాటర్ని యాడ్ చేసిన తర్వాత మనకి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇలా ఉన్నట్టయితే పర్ఫెక్ట్గా వస్తాయి మనకి పెసరట్లు. పెసరట్టుకి బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆనియన్ మిక్చర్ని ప్రిపేర్ చేసుకుందాము. ఒక బౌల్ తీసుకుని 2 మీడియం సైజు ఆనియన్స్ని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. 2 ఇంచుల అల్లాన్ని అలాగే 2 గ్రీన్ చిల్లీస్ని కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని వేసి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. అసలైన టేస్ట్ ఈ పెసరట్టుకి ఈ ఆనియన్ మిక్చర్ వల్లే వస్తుంది. ఇందులో యాడ్ చేసే ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, జింజర్ క్వాంటిటీస్ అనేవి మీ ఇష్టానికి తగ్గట్టుగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, లేదంటే తగ్గించుకోవచ్చు. మనకి ఆనియన్ మిక్చర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పెసరట్టు వేసుకుందాము. దీనికోసం ప్యాన్ పెట్టుకుని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత పెసరట్టు వేసుకోవాలి. ఈ పెసరట్టు వేయడానికి ముందుగా ఫ్లేమ్ని మీడియం హీట్లో పెట్టి 1.5 గరిట వరకు పిండిని వేసి ఇలాగా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైకి ఆనియన్ మిక్చర్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, గ్రీన్ చిల్లీస్ కలిపి పెట్టుకున్నాం కదా, దాన్ని స్ప్రెడ్ చేసుకుందాము. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని స్ప్రింకిల్ చేసి 1.5 నుంచి 2 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ పైన ఈ పెసరట్టు కింద భాగం అంతా కూడా బాగా క్రిస్పీగా అయ్యే వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇలా పెసరట్టు ఒకవైపు బాగా కాలిన తర్వాత దీన్ని ఇలానే తీసి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీన్ని మనం ఇంకొక వైపుకి టర్న్ చేసి రోస్ట్ చేయని అవసరం లేదు. ఇలా ఫోల్డ్ చేసుకుని మనం ఇప్పుడు ఒక ప్లేట్లో పెట్టుకుందాము. ఈ పెసరట్లు వేసేటప్పుడు ప్యాన్ హీట్ ఎప్పుడు మీడియంలోనే ఉండాలి. ఒకవేళ మీకు ప్యాన్ హీట్ ఎక్కువగా ఉండి పెసరట్టు అతుక్కుపోతున్నట్టయితే కనుక కొద్దిగా ఆయిల్ని అప్లై చేసి టిష్యూ పేపర్తో తుడిచి ఆ తర్వాత పెసరట్టు వేయండి. ఈ పెసరట్లని మీడియం హీట్ పైన రోస్ట్ చేసుకున్నట్టయితే క్రిస్పీగా ఉంటాయి. అలాగే మనం ఆయిల్కి బదులుగా గీని కూడా యూస్ చేసుకోవచ్చు, అప్పుడు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, జింజర్ క్వాంటిటీని మీకు ఇష్టమైతే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఈ పెసరట్టుకి మంచి టేస్ట్ని ఇచ్చేది ఈ ఆనియన్ మిక్స్చరే. కాబట్టి ఈ రకంగా మీరు కూడా ఒకసారి పెసరట్లను తయారు చేసుకొని చూడండి. ఎటువంటి ఫర్మెంటేషన్ లేకుండా ఇన్స్టెంట్గా మనం పెసల్ని గ్రైండ్ చేసుకుని హెల్తీగా ఈ బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకోవచ్చు. ఈ పెసరట్టుకి మంచి కాంబినేషన్ అల్లం చట్నీ. అల్లం చట్నీతో పెసరట్టుని వేడివేడిగా తిన్నట్టయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ రెసిపీని షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ వస్తూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.